హాయ్ అండి, నా షార్ట్ వీడియోలో చూశారు కదా, ప్రాన్స్ రెసిపీ ఫుల్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. దానికోసం ముందుగా కొంచెం నూనె అయితే తీసుకోవాలన్నమాట. నూనెలోనే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg తీసుకుంటున్నాను. ఇలా వద్దు అనుకుంటే కనుక మనం ప్రాన్స్ క్లీన్ చేసుకుని డీవైన్ అయిపోయిన తర్వాత ఇందులోనే సాల్ట్, పసుపు వేసి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వేసి కలిపి ఒక ½ గంట పాటు పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా మరీ కలిపేయకూడదు అనమాట. కలిపేస్తే కనుక మనకి రొయ్యలు అనేవి కొంచెం చెదిరిపోయినట్లు అట్లుంటాయి అన్నమాట. చూడడానికి అంత బాగుండదు. సో లైట్గా కలిపి మూత పెట్టి అయితే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. తెలుసు కదా, రొయ్యలు అయితే బాగా వాటర్ వదులుతాయి. ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా వాటర్ మొత్తం పోవాలన్నమాట. వన్స్ ఈ విధంగా వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్రాన్స్ని. సేమ్ అదే కడాయి యూజ్ చేస్తున్నాను నేనైతే. మీరు వద్దు అనుకుంటే కనుక వేరే కడాయి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోనే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఏంది ఎన్ని మిరపకాయలు వేసి 2 అన్న అనుకోవద్దు, 2 వేసాను. పెద్దవి కాబట్టి ముక్కలు చేశాను. సిమ్లో పెట్టి మూత పెట్టి ఈ విధంగా కలర్ మారే వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కారం వేసి కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది మనం రొయ్యలు వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ముందే వేసేసుకున్నాను. ఏమంటే మళ్ళీ రొయ్యలు వేసిన తర్వాత అవన్నీ వేసి కలిపితే మళ్ళీ రొయ్యలు కొంచెం నలిగిపోతాయేమో అన్నట్టు అనుకొని ఈ విధంగా చేశాను అనమాట. ఇందులోనే కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత హాఫ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. చివరిగా ఇందులో కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోవాలి. నిజంగా కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ ఈ డబ్బాలో చూసారా కరివేపాకు, ఇది నేను 8-9 రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నార్మల్గా నేను ఎప్పుడు కరివేపాకు తెచ్చుకున్నా కూడా డబ్బాలో పెట్టి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. ఈసారి అయితే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటే బయటకు తీసిన తర్వాత మర్చిపోతామన్నమాట లోపల పెట్టడము. అలాంటప్పుడు పాడైపోతూ ఉంటాయి. ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా ఉంది. సో ఇదైతే ఒక టిప్ అన్నమాట. నచ్చితే యూజ్ చేసేసుకోండి. ఫైనల్గా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.